మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భద్రతపై కూటమి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోంది. వినుకొండ పర్యటన నేపథ్యంలో అర్ధరాత్రి నుంచే వైఎస్ జగన్కు భద్రత తగ్గించారు. అంతేకాకుండా వైఎస్ జగన్ క్యాంప్ కార్యాలయం దగ్గర భద్రతా సిబ్బందిని తొలగించింది ప్రభుత్వం. వైఎస్ జగన్కు ప్రభుత్వం ఇచ్చిన పాత బుల్లెట్ ప్రూఫ్ వాహనం వినుకొండకు వెళ్తుండగా పలుమార్లు మొరాయించింది. దీంతో మధ్యలోనే బుల్లెట్ ప్రూఫ్ వాహనం దిగి మరో వాహనం ఎక్కారు వైఎస్ జగన్. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భద్రతపై కూటమి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోంది. వినుకొండ పర్యటన నేపథ్యంలో అర్ధరాత్రి నుంచే వైఎస్ జగన్కు భద్రత తగ్గించారు. అంతేకాకుండా వైఎస్ జగన్ క్యాంప్ కార్యాలయం దగ్గర భద్రతా సిబ్బందిని తొలగించింది ప్రభుత్వం. వైఎస్ జగన్కు ప్రభుత్వం ఇచ్చిన పాత బుల్లెట్ ప్రూఫ్ వాహనం వినుకొండకు వెళ్తుండగా పలుమార్లు మొరాయించింది. దీంతో మధ్యలోనే బుల్లెట్ ప్రూఫ్ వాహనం దిగి మరో వాహనం ఎక్కారు వైఎస్ జగన్. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వినాయక్ని అడిగి తెలుసుకుందాం. వినాయక్, చెప్పండి. సో భద్రత విషయంలో ఎందుకు ఇలాంటి అంశాలు వెలుగు చూస్తున్నాయి? పాత వాహనాన్ని ఇచ్చినట్టుగా చూస్తున్నాం, అది మొరాయించడంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాహనం మార్చడం కూడా మనం చూస్తున్నాం. ఏం జరుగుతుంది, అప్డేట్ చెప్పండి. పార్టీ అధ్యక్షుడు అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రత కుదింపు మీద తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. ముఖ్యంగా వినుకొండ పర్యటనకు ఆయన ప్రకటించిన నేపథ్యంలోనే నిన్న హఠాత్తుగా ఈ భద్రత అర్ధరాత్రి తొలగించిన సమయంలో కొంత ఆందోళన వ్యక్తమవుతుందని చెప్పుకోవచ్చు. నిన్న ఈ ఎవరైతే ఇంటెలిజెన్స్ చీఫ్గా వ్యవహరిస్తున్నారో, ఇంటెలిజెన్స్ ఐజీగా ఉన్నారో మహేష్ చంద్ర లెడ్డా, ఆయన అత్యున్నత భద్రతా సమీక్ష సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. వీవీఐపీలు అదేవిధంగా వీఐపీలకు సంబంధించిన భద్రత కుదింపు మీద, భద్రతా సమీక్ష దాని మీద ఈ సమీక్ష సమావేశాన్ని నిర్వహించినట్టు చెప్పుకొచ్చారు. కాకపోతే వినుకొండ పర్యటనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో ఆయన భద్రత కుదించాలి అనే ఉద్దేశంతో ఈ కుట్రలకు తెగబడినట్టుగా తెలుస్తుంది కూటమి ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే అర్ధరాత్రి నిన్న ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి వద్ద భద్రతను పూర్తిగా కుదించారు. పూర్తి స్థాయిలో భద్రతను తొలగించడం జరిగింది. ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి Z+ కేటగిరీలో ఉన్నారు. ఆయన మాజీ ముఖ్యమంత్రిగా కూడా ఉన్న నేపథ్యంలో ఆయన Z+ కేటగిరీలో ఆయనకి 10 మంది ఎన్ఎస్జీ కమాండోలు, అదేవిధంగా మొత్తంగా 36 మంది భద్రతా సిబ్బంది ఉండాల్సి ఉంటుంది. కానీ ఏమాత్రం కూడా కూటమి ప్రభుత్వం ఈ భద్రతా ప్రమాణాలు పాటించకుండా ఒక పాత బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయన తన పర్యటనను బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఎక్కి ఆయన బయలుదేరిన సందర్భంలో కూడా ఆయన ఇంటి నుంచి బయలుదేరిన కొద్దిసేపటికి, అంటే ఆ వీధి చివరకు వచ్చే సమయానికి అక్కడికి ఒక గుంటూరు జిల్లా అదనపు ఎస్పీ ఆధ్వర్యంలో మొత్తం శ్రేణులందరినీ కూడా నిలువరించే ప్రయత్నం చేశారు. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తున్నారో, ఎవరైతే కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, ఎంపీలు కానీ, మాజీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైతే ఆయన వెంట వచ్చే ప్రయత్నం చేశారో వారి వాహనాలన్నింటినీ కూడా అక్కడ నిలుపుదల చేయడం జరిగింది. ఆ తర్వాత అక్కడి నుంచి ఆయన తాడేపల్లి జంక్షన్ దగ్గరికి వచ్చే సమయానికి మరొక మారు పోలీసులు అక్కడ నిలువరించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి ముందుకు వెళ్ళిన తర్వాత పలుమార్లు ఆయనకి ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం అక్కడి నుంచి ముందుకు వెళ్ళే పరిస్థితి లేకపోవడం, అదేవిధంగా పలుమార్లు మొరాయించడంతో పాత ఏదైతే కండిషన్లో లేని బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కేటాయించడం అనేది పూర్తిగా కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగానే కనిపిస్తుంది. ఆయన ఏ విధంగానైనా సరే వినుకొండ పర్యటన అడ్డుకోవాలనే ఉద్దేశంతో ఇటువంటి బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కనీసం ఏదేమాత్రం కూడా ఆయన పనిచేయని బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ఆయనకి కేటాయించడం తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆయన బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని పలుమార్లు మొరాయించడంతో ఆయన ఆ వాహనం దిగి ఆయన తన ప్రైవేట్ వెహికల్లో తన పర్యటన ముందుకు కొనసాగిస్తున్నారు. మనం ఆ దృశ్యాలను కూడా చూసుకోవచ్చు. ఆయన తాడేపల్లి నుంచి బయలుదేరిన తర్వాత కొద్దిసేపటికే బుల్లెట్ ప్రూఫ్ వాహనం మొరాయించడంతో ఆ వాహనాన్ని దిగిపోయి ఆయన తన ప్రైవేట్ వాహనాన్ని ఆయన ఎక్కిన దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ఎక్కడ కూడా అందులో ఏసీ పని చేయకపోవడం కావచ్చు, బుల్లెట్ ప్రూఫ్ వాహనం ముందుకు కదలపోవడం కావచ్చు, అదేవిధంగా బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో అనేక లోపాలు కనిపించాయి. ఎక్కడ కూడా ప్రమాణాలు పాటించకుండా Z+ కేటగిరీలో ఉన్న
ఈ ఉన్నత స్థాయి వ్యక్తిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రత మీద కూటమి ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా కనిపించినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే దాదాపుగా మనం చూస్తే కనుక Z+ కేటగిరీ అనేది అత్యున్నత భద్రతా ప్రమాణాలు, అత్యున్నత భద్రత కలిగిన వ్యక్తులకు మాత్రమే వేస్తారు. ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిన నేపథ్యంలో దాదాపుగా 5 సంవత్సరాల పాటు పనిచేసిన నేపథ్యంలో ఇంకా Z+ కేటగిరీ అనేది కొనసాగుతున్న నేపథ్యంలో ఆ Z+ కేటగిరీని తగ్గించే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే అర్ధరాత్రి ఇక కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. వినుకొండ పర్యటనకు వెళ్తున్న వైఎస్ జగన్ను అడుగడుగున అడ్డుకుంటున్నారు పోలీసులు. వినుకొండ వెళ్తున్న వైఎస్ జగన్ కాన్వాయ్పై పోలీసులు ఆంక్షలు విధించారు. జగన్ వెంట వైఎస్ఆర్సీపీ నేతలు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. నేతల వాహనాలను ఎక్కడికక్కడ నియంత్రిస్తున్నారు. తాడేపల్లి, మంగళగిరి, గుంటూరులో పార్టీ నేతలను అడ్డుకున్నారు.